హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను సింపుల్గా మీకు చికెన్ బిర్యానీ ఎలా చేయాలో అయితే చూపిస్తాను. మీకు కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడైతే చికెన్ బిర్యానీ కోసం మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కల్లో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, కస్తూరి మేతి, హాఫ్ నిమ్మకాయ, పెరుగు, కొత్తిమీర, కరివేపాకు అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో కూడా మనం నెయ్యి వేసుకోవచ్చు, లేదా మనం నూనె కూడా వేసుకోవచ్చు. అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా కొన్ని వేసి కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలా ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ పక్కకు పెట్టుకోవాలన్నమాట. అలాగే బాస్మతి రైస్ని తీసుకొని కడిగి ఒక హాఫ్ అన్ అవర్ ముందుగానే కడిగి పక్కన పెట్టుకోవాలి. నేనైతే నలుగురికి వండుతున్నా కాబట్టి 2 గ్లాసుల బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ ముందు అయితే నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనం రైస్ చేయడానికైతే ఒక మందపాటి బౌల్లో అయితే ఇలా వాటర్ అయితే పోసుకోవాలి. వాటర్ అయితే ఎక్కువగానే ఉండాలి. ఇందులో మనం మసాలా దినుసులన్నీ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే హాఫ్ చెక్క నిమ్మకాయ రసం కూడా పిండుకోవాలి. ఇందులో మీకు కుంకుమ పువ్వు అవైలబుల్గా ఉంటే కుంకుమ పువ్వు కూడా వేసుకోవచ్చు కలర్ కోసం. నా దగ్గర అయితే కుంకుమ పువ్వు లేదు కాబట్టి నేనైతే వేయలేదు. మనం ఇందులో ఉప్పు అయితే ఎక్కువగానే వేసుకోవాలి, ఎందుకంటే వాటర్లో మొత్తం ఉప్పు పోతుంది కాబట్టి ఉప్పు మనం ఎక్కువగానే వేసుకోవాలి. ఇలా మనకు వాటర్ అయితే బాయిల్ అవుతున్నప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే ఇందులో వేసుకోవాలి. బియ్యాన్ని అయితే ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇదైతే ఉడుకుతుంటుంది. మనం అలాగే స్టవ్ పై ఇంకొక బోగండి అయితే పెట్టుకొని అందులో మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే వేసుకోవాలి. కొద్దిసేపు అయితే ఉడకనివ్వాలండి. ఇలా పచ్చిమిరపకాయలు, మసాలా దినుసులు అన్నీ వేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ పీస్లు అయితే మొత్తం ఇందులో అయితే వేయాలి. చూస్తున్నారుగా, ఇలా వేసి ఒక 5 to 10 minutes అయితే ఉడకనివ్వాలి. మనకు చికెన్ ముక్కలు అయితే ఒక 20% అయితే ఉడకాలండి. అప్పటి వరకు అయితే మూత పెట్టుకొని అయితే ఉడకనివ్వాలి. చికెన్ పీస్లు 20-30% అలా ఉడికిన తర్వాత ఇందులో మనం హాఫ్ చికెన్ పీస్లను అయితే తీసి వేరే బౌల్లో అయితే వేసుకోవాలి. చికెన్ పీస్లతో పాటు కొద్దిగా రసాన్ని కూడా తీసుకోవాలి మనం సెకండ్ లేయర్ వేయడానికి. మనకు రైస్ అయితే 70% ఉడికింది అని అనుకున్నప్పుడు ఇందులో ఉన్న చికెన్ పీస్లు అయితే తీసుకొని వేరే బౌల్లోకి అయితే వేసుకోవాలి. సగం పీస్లు అయితే అలాగే పెట్టుకోవాలి. ఇప్పుడైతే 70% ఉడికిన రైస్ని అయితే ఇందులో ఒక లేయర్ లాగా వేసుకోవాలి. చూస్తున్నారుగా, ఇలా ఒక లేయర్ లాగా అయితే మనం రైస్ని అయితే వేసుకోవాలి. ఇప్పుడు మనం వేరే బౌల్లోకి తీసుకున్న చికెన్ పీస్లు ఉన్నాయిగా, వాటిని సెకండ్ లేయర్ లాగా అయితే వేసుకోవాలి. వేసుకొని ఇంకా మిగిలి ఉన్న రైస్ని అయితే ఇక్కడ పైన అయితే వేసుకోవాలన్నమాట. రైస్ వేయడం అయితే మొత్తం పూర్తయిన తర్వాత మనం చివర్లో అయితే నెయ్యి యాడ్ చేసుకోవాలండి. మనం పైన మొత్తం ఒక 2 స్పూన్స్ అలా అయితే నెయ్యి అయితే స్ప్రెడ్ చేసుకోవాలి. మీరు నెయ్యి తినము అని అనుకుంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. నేనైతే 1 స్పూన్ నెయ్యి, 1 స్పూన్ ఆయిల్ అయితే వేసాను. తర్వాత అయితే ఫ్రైడ్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ ఎగ్స్ అయితే వేసుకొని ఇలా టిష్యూ పేపర్తో అయితే మొత్తం అయితే కవర్ చేయాలి. తర్వాత మనం పైన అయితే మూత పెట్టి ఒక 15 minutes అయితే సిమ్లో ఉంచాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన 15 minutesకి అయితే ఓపెన్ చేసుకుంటే ఇలా వేడివేడిగా చికెన్ బిర్యానీ అయితే రెడీ అవుతుంది. ఇంతేనండి, చాలా సింపుల్ చికెన్ బిర్యానీ చేయడం అయితే. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.